చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది. మరోవైపు ఇండివిజువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మద్దతుతోటి మూడో ప్రత్యామ్నాయంగా తనను తాను ఆవిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది అందరికీ తెలుసున్నటువంటి కనిపిస్తున్నటువంటి విషయమే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయంగా అంటే ఢిల్లీ స్థాయిలో చోటు చేసుకుంటున్నటువంటి పొలిటికల్ పరిణామాలు ఆ దిశలో వైఎస్ఆర్సీపీ చురుకుగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలియవస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచే నిజానికి విడిపోయి వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా కాంగ్రెస్కి ఇక్కడ పుట్టగతులు లేవు అనే స్థాయిలోకి పార్టీ వచ్చేసింది. ఇటీవల కాలంలో కొంత అంటే నెగ్గేసి అంత స్థాయి కానీ, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచేటటువంటి స్థాయి కానీ, కనీస స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా గెలిపించుకోగలిగినటువంటి బలం కానీ ఏమీ లేకపోయినప్పటికీ జాతీయ పార్టీ కావడం వల్ల గత వైభవాన్ని దృష్ట్యా మళ్ళీ పునరుజ్జీవం పోసుకునేందుకు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శత ప్రయత్నాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నిజానికి వైసీపీకి ప్రత్యామ్నాయంగానే తెలుగుదేశం పార్టీని ఎంత ప్రత్యర్థిగా చూస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థిగా చూసేటటువంటి నేపథ్యమే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి చావు దెబ్బతీసింది వైఎస్ఆర్సీపీ. అందువల్ల ఇప్పుడు తన అన్న మీద కొంత వ్యతిరేకత కావచ్చు, కుటుంబపరమైనటువంటి వైరం కావచ్చు, ఏదేమైనా షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రమైనటువంటి రాజకీయ యుద్ధమే చేస్తున్నారు. ప్రతి విషయాన్ని గడిచినటువంటి 5 ఏళ్ల పరిపాలనని పోల్చి చెబుతూ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాత్రము జాతీయ స్థాయిలో అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి చట్టపరమైనటువంటి ఇబ్బందులు చాలా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు, వాటి యొక్క నడక ఎలా ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల యొక్క దర్యాప్తు దశ ఏంటి, విచారణ ప్రక్రియ ఏ స్థితిలో ఉంది అంటూ సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, దాని మీద సిబిఐ ఒక అఫిడవిట్ని దాఖలు చేస్తూ 130 వరకు కేసులు వివిధ దశల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్లుగా సుప్రీంకోర్టుకు నివేదించడము. ఇంకోవైపు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా అనేక కేసులు 5 ఏళ్ల పరిపాలనలో చోటు చేసుకున్న లోపాలపై కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని బిగించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒంటరి పోరాటం చేయక తప్పని అనివార్యత ఏర్పడింది. జాతీయ స్థాయిలో ఎటువంటి మద్దతు లేనటువంటి ఒంటరి పోరాటానికి సిద్ధపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదని ఎన్డీఏ కూటమి కూడా కేంద్రంలోనే ఏమీ చేయలేదు. కేసులు ముందుకు కదిలితే కనుక వాటిని వేగవంతం చేసేందుకు ఒత్తిడి ఉంది. అందువల్ల ఎన్డీఏ ప్రభుత్వము ఈ దిశలో వెళ్తే కనుక తనకి చాలా చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి కూడా ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి గ్రహించారు. అందువల్ల రాజకీయంగా మద్దతు జాతీయ స్థాయిలో కూడగట్టుకునే ప్రయత్నాలు చేయక తప్పదు అనే ఒక అవగాహనకు వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇండియా కూటమి ధీటుగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో ఎక్కువ పార్టీలతో నడుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో తన స్థానానికి సిఫార్సు కావచ్చు, లేదంటే రంగప్రవేశం చేయడానికి మద్దతు కూడగట్టుకునేందుకు కావచ్చు, సమాజ్వాదీ పార్టీతోటి, తృణమూల్ కాంగ్రెస్ తోటి, ఆమ్ ఆద్మీ పార్టీతోటి, డిఎంకే తోటి మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకున్నారు. ఇటీవల చూసాం ఢిల్లీలో ఆయన ధర్నా చేస్తే ఆ ధర్నాలో తృణమూల్ కాంగ్రెస్ పాల్గొంది, ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొంది, సమాజ్వాదీ పార్టీ అధినేత అయితే అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చాడు. ఇప్పుడు ప్రధానంగా ఎన్డీఏ కూటమి తన మీద రాజకీయ కక్షతోటి చర్యలు తీసుకుంటుందంటూ
చట్టపరమైనటువంటి ప్రక్రియకి రాజకీయ కోణాన్ని జోడించి జాతీయంగా సానుభూతి పొందడానికి, ఆందోళన చేయడానికి, ఉద్యమాలు నిర్మించడానికి ఒక ప్రాతిపదిక కావాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వానికి బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో చేరక తప్పదు అంటూ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడినట్లుగా, దాని పర్యవసానంగానే విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో ఇండియా కూటమి పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఇండియా కూటమితోటి ఉన్న ప్రధానమైనటువంటి వైరం ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోటి తనకి ఆ కాంగ్రెస్ పార్టీని విభేదించే తాను ప్రత్యేక పార్టీని పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించకుండా ఉంటే ఇండియా కూటమిలో చేరడానికి, ఆ కూటమితో కలిసి నడవడానికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అభ్యంతరం లేదని ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఇతర పార్టీలతోటి వైఎస్ఆర్సీపీ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఇటీవల ఒక ట్వీట్ చేస్తూ తర్వాత సంప్రదింపుల ద్వారాని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కనుక ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తే తాము తప్పనిసరిగా మద్దతు ఇస్తామంటూ ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించడం, పార్టీ యొక్క జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు, డైరెక్షన్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీకి మరోవైపు అందరి నుంచి మద్దతు వస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో ప్రవేశించడానికి దీనిని ఒక షరతుగా వాడుకుని ఆ కూటమిలో చేరిపోవాలి అనేటటువంటి భావంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. నిజానికి ఇండియా కూటమిలో చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి బలాబలాల రీత్యా ఒక రాష్ట్ర ప్రభుత్వం, అంటే పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు లోక్సభలోని రాజ్యసభలోని గణనీయమైనటువంటి సంఖ్యలో ఎంపీలు ఉండడము, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండ్గా పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి అనుభవము, వీటన్నిటి దృష్ట్యానే మమతా బెనర్జీని ప్రధానమైనటువంటి కూటమి పార్టీలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని కోల్పోవడానికి, ప్రధానమైన సారథిగా ఉన్న తన స్థానాన్ని కోల్పోవడానికి ఇష్టపడకపోవడం వల్లే ఇండియా కూటమికి నాయకత్వం మమతా బెనర్జీకి ఇవ్వాలా లేదా అనే విషయంలో కొంచెం తర్జన జరగడం, వెనకడుగు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మరింత తప్పనిసరి రాజకీయ అనివార్యత లేదా పరిణామాలు ఏర్పడితే కనుక ఖచ్చితంగా మమతా బెనర్జీకి నాయకత్వం అప్పగిస్తారనే భావన ఉంది. ఇందుకు గాను ముందుగానే తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి, తాను కూటమిలో ప్రవేశించడానికి కర్చీఫ్ వేసుకుని ఉండడానికి విజయసాయిరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగానూ రాజకీయంగా కంటే కూడా వ్యక్తిగతంగా చాలా ప్రత్యర్థిగా మారడమే కాకుండా పోరాటాన్ని చాలా తీవ్రం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం వహిస్తున్నారు. అన్న వస్తానంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడానికి అడ్డుకుంటారా, ఎందుకు కారణాలు చూపుతూ గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడో రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక కూటమిలో చేరితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఈ అంశాలని పెద్దల దృష్టికి ఎలా తీసుకెళ్ళగలుగుతారు? ఒకవేళ నిజానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బతికించి సీట్లు నెగ్గించి లేదా భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళలోనో 15 ఏళ్ళలోనో అధికారానికి తీసుకొచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు షర్మిలకు ఉన్నాయా? ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ కొన్ని త్యాగాలు, అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన పక్కన పెట్టేటటువంటి అవకాశం ఉంది. కానీ అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలు పాలు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుకోల్పోతుంది కనుక అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ పునరుజ్జీవం పొంది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించేందుకు అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ ఈక్వేషన్స్, అంటే రాజకీయపరమైనటువంటి సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి రాకని షర్మిల అడ్డుకోవడం అంటే అది రాజకీయపరమైన ఈక్వేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ మద్దతు అవసరము, ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే కనుక కాంగ్రెస్ అవకాశాలని పూర్తిగా వదిలేసుకోవాలి, కాంగ్రెస్ని త్యాగం చేయాలి. కానీ జాతీయంగా వైఎస్ఆర్సీపీ మద్దతుతో మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలము అని కాంగ్రెస్ నాయకత్వం కానీ ఇండియా కూటమి నాయకత్వం కానీ భావిస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్దపీట వేసేందుకు వాళ్ళు ఎటువంటి సంకోచం చూపించరనేది రాజకీయ వర్గాల అంచనా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ దిశలోనే తొలి ప్రయత్నంగా మమతా బెనర్జీని చూపిస్తూ మమతా బెనర్జీ నాయకత్వం వహించాలి, మేము కూడా చేరతామనే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, టీఎంసీ 4 పెద్ద పార్టీల యొక్క మద్దతును కూడా జగన్మోహన్ రెడ్డి కూడగట్టారనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం.
వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.